Hello everyone. Today's topic is functions. Functions ఎలా క్రియేట్ చేస్తామంటే నార్మల్లీ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫంక్షన్ ఒక కోడ్ రాసి దాన్ని రీయూజ్ చేసుకోవాలి అనుకుంటే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఫర్ సపోజ్ ఒక ఫంక్షనాలిటీ రాసాము, ఫంక్షన్ నేమ్ గెట్ డీటెయిల్స్. ఇది ఒక ఫంక్షన్. గెట్ డీటెయిల్స్ అనేది యూజర్ డిఫైన్డ్. ఈ బ్రాకెట్స్ ఈ క్లోజ్డ్ ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ దీంట్లో ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాను. ప్రింట్ సమ్ గెట్టింగ్ డీటెయిల్స్ సమ్ వాల్యూ. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది రన్ అవ్వదు. సో మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి. నార్మల్గా ఒక ఫంక్షన్ రాస్తే ఆ ఫంక్షన్ని కంపల్సరీ కాల్ చేయాలి. కాలింగ్ అనేది ఇలా ఉంటుంది, ఫంక్షన్ డిక్లరేషన్. ఇప్పుడు నేను రన్ చేస్తే గెట్టింగ్ డీటెయిల్స్. సో మళ్ళీ కాల్ చేస్తా గెట్ డీటెయిల్స్. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు. అంటే ఒక ఫంక్షన్ ఇక్కడ మనం సమ్ కోడ్ రాస్తాము, ఇక్కడ ఏ కోడ్ అయితే రాస్తామో సమ్ ఫంక్షనాలిటీ దీన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి కోడ్ రీయూజబిలిటీ అనేది ఫంక్షన్స్ ద్వారా మనం అచీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్. ఈ ఫంక్షన్లో స్కోప్ అని ఉంటుంది. ఈ ఫంక్షన్ బ్లాక్ మొత్తాన్ని ఒక స్కోప్ అంటారు. ఒక ఫంక్షన్ స్కోప్లో వాల్యూస్ ఇంకొక ఫంక్షన్లో యూజ్ చేయలేము మనం. అది ఇప్పుడు చూపిస్తాను. సమ్ లెట్ ఏ ఈక్వల్ టు 10, లెట్ బి ఈక్వల్ టు 20. లెట్ ఎందుకు తీసుకున్నా అంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఇవి నేను చేంజ్ చేయను కాబట్టి లెట్ తీసుకున్నాను. ఏ ప్లస్ బి సమ్ అడిషన్ ఆపరేషన్ తీసుకున్నా. ప్రింట్ సి అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్ యాడ్ ఐటమ్స్ అని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ ఆపరేషన్ని నేను చూపించాలంటే ఫంక్షన్ని కాల్ చేయాలి. సో యాడ్ ఐటమ్స్ అంటాను. ఇప్పుడు రన్ చేస్తున్నా. నేను ఇది ఒక్క మెథడ్నే కాల్ చేశాను కాబట్టి యాడ్ ఐటమ్స్ ఒకటే కాల్ అవుతుంది. ఈ మెథడ్ని కాల్ చేయలేదు కాబట్టి అసలు కాల్ అవ్వదు ఈ మెథడ్. యాడ్ ఐటమ్స్ 30. సో ఇంకొక ఫంక్షన్ తీసుకుంటాను, సబ్స్ట్రాక్షన్. ఇక్కడ నేను ఏ వాల్యూని బి వాల్యూని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. యూజ్ చేయలేను. ఏ అన్నా బి అన్నా లేదంటే సి కూడా యూజ్ చేయలేను. ఎందుకంటే ఏ అంటే ఇక్కడ వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఏ అంటే రావట్లేదు. ఈ ఫంక్షన్ స్కోప్ ఇది. ఈ ఫంక్షన్లో స్కోప్లో ఉన్న వేరియబుల్స్ని అవుట్ సైడ్ మనం యూజ్ చేయలేం. అవుట్ సైడ్ ఇంకో ఫంక్షన్స్లో యూజ్ చేయలేం. సో ఇక్కడ నేను లెట్ ఎక్స్ ఈక్వల్ టు 20, 30 తీసుకున్నాం. లెట్ వై ఈక్వల్ టు 15, లెట్ జెడ్ ఈక్వల్ టు x minus y, print z. ఓకే, మీ క్లారిటీ కోసం సబ్ట్రాక్షన్ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ సబ్ట్రాక్షన్, ఇక్కడ ఎడిషన్. సో మీకు క్లారిటీ పర్పస్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు రన్ చేస్తే ఇవి కాల్ అవ్వవు. మనం ఏం చేయాలి? కాల్ చేయాలి. డిక్లేర్ చేసాము కానీ కాల్ చేయలేదు కాబట్టి అవి రన్ అవ్వవు. ఇప్పుడు కాల్ చేశాను. సో 2 వాల్యూస్ వస్తాయి చూడండి, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకేనా? ఇవి ఫంక్షన్స్ ఇలా కాల్ చేస్తాము. ఫంక్షన్ డిక్లేర్ చేస్తే కంపల్సరీ ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్ విత్ స్కోప్ చెప్పాను కదా, ఈ స్కోప్ అనేది ఈ ఫంక్షన్ స్కోప్. ఈ వాల్యూస్ని ఈ ఫంక్షన్లో యూజ్ చేయలేం. ఇప్పుడు ఫర్ సపోజ్ దేర్ ఈజ్ ఎ రిటర్న్ టైప్, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఇవి ఫంక్షన్స్లో ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారంటే కోడ్ రీయూజబిలిటీకి అండి. మెయిన్ ఎంత వీలైతే అంత కోడ్ రీయూజబిలిటీ, కోడ్ని తగ్గించి మనం ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిటర్న్ టైప్ అన్నారు, కంపల్సరీ మనం ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. రిటర్న్ సి.
ఇక్కడ సి ఇంట్ వాల్యూ అన్నారు కాబట్టి ఇక్కడ ఇంట్ వాల్యూ మనం రిటర్న్ చేయాలి. ఫర్ సపోజ్ స్ట్రింగ్ చేసామంటే ఎర్రర్ వస్తుంది, కాంట్ కన్వర్ట్ టైప్ స్ట్రింగ్ టు రిటర్న్ టైప్ ఇంట్. సో ఇంట్ ఇవ్వమని అడుగుతుంది. సో రిటర్న్ సి. ఇప్పుడు కరెక్ట్గా రన్ అవుతుంది. మనకి రిటర్న్ టైప్ వచ్చేసింది కాబట్టి మనము నేను డైరెక్ట్గా ఇస్తాను ఎట్లా అనేది, రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఇంకా రిటర్న్ సి అవసరం లేదు, రిటర్న్ ఏ ప్లస్ బి. ఈ వాల్యూ మనకి ఏ ప్లస్ బి అనేది 10+20 ఎడిషన్ అనేది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ వాల్యూ వెన్ రిటర్న్ ఏదైనా వాల్యూ రిటర్న్ చేసినప్పుడు దాన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటాం. ప్రింట్ సమ్ అంటాను. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తాను. ఈ రిటర్న్ టైప్ అనేది దీనికి అసైన్ చేశాను. సమ్ అనేది 30 అయింది. 10+20 30. ఫర్ సపోజ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటాము, ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇప్పుడు వాటికి చూపిస్తాను డిఫరెన్స్. రిటర్న్ టైప్ ఇప్పుడు పారామీటర్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 1 స్పేస్ పారామీటర్. ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఒక నేమ్, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ నేమ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇది చేంజ్ అయ్యగానే ఫంక్షన్ స్టైల్, ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ ఇష్యూ వచ్చింది. ఇది రిజాల్వ్ చేద్దాము. ఇది ఆర్గ్యుమెంట్ 1 పారామీటర్. ఇప్పుడు ఇక్కడ కాల్ చేస్తున్నాను, ఎస్కేప్ నొక్కండి. ఆర్గ్యుమెంట్ 1 అని వచ్చింది, చూసారా? ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 అని వచ్చింది, పారామీటర్ అని రాలేదు. సో ఇది నేమ్ అన్నమాట. ఇక్కడ మనము ఫర్ సపోజ్ ఈ వాల్యూని ఇక్కడ పారామీటర్ ఇక్కడ ఇస్తాం కదా, ఈ వాల్యూ 10 అనే వాల్యూ. ఈ 10 అనే వాల్యూ ఈ లోపల ఎలా యూజ్ చేయాలి అంటే ఫంక్షన్ స్కోప్లో ఇక్కడ పారామీటర్ అని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను. ఈ పారామీటర్ వాల్యూలోకి ఈ ఆర్గ్యుమెంట్ అనే 1 నేమ్తో 10 అని పాస్ చేశాను. సో 10+20 ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. 10+20 = రిటర్న్ టైప్ ఏ ప్లస్ బి ప్రింట్ సమ్ 30. ఇంకొక పారామీటర్ యూజ్ చేసుకుందాం, arg2 స్పేస్ param2 సమ్. ఇక్కడ ఇంట్ వాల్యూ ఇస్తాను. సో ఈ ప్లేస్లో param అని ఇవ్వాలి. ఇక్కడ మనకి చూపించేటప్పుడు ఇది ఎట్లా చూపిస్తుంది అంటే arg2 అని చూపిస్తుంది. ఇక్కడ 10 ఇచ్చాను, ఇక్కడ 20 ఇచ్చాను, క్లోజ్డ్ బ్రాకెట్. ఇప్పుడు సేమ్ వాల్యూస్ వస్తాయి, అంటే 30 వస్తుంది సేమ్. ఇక్కడ నేను పాస్ చేయొచ్చు. ఈ యాడ్ ఐటమ్స్ని ఎన్ని వేరియబుల్స్కైనా మనము డిఫరెంట్ వాల్యూస్తో ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్తో అసైన్ చేసుకొని మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్ అనేది రీయూజబిలిటీ బాగా యూజ్ అవుతుంది. సో 40 వచ్చింది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్. ఫర్ సపోజ్ నేను ఆర్గ్యుమెంట్స్ వద్దు, నేను చూపించకూడదు అనుకుంటే అండర్స్కోర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు యాడ్ ఐటమ్స్ కదా, యాడ్ ఐటమ్స్. ఇప్పుడు పారామీటర్, ఇక్కడ పారామీటర్ అండ్ param2 అని వచ్చింది. ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ 30 40. ఇక్కడ మనకి నేమ్స్ రాలేదు ఇందాకట్లాగా ఆర్గ్యుమెంట్స్ అని. సో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి హైడ్ చేసుకొని డైరెక్ట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు ఇలా. సో దిస్ ఈజ్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్. మనకి పారామీటర్స్లో డిఫాల్ట్ వాల్యూ కూడా ఉంది 5, ఇది ఫిక్స్. ఇప్పుడు చూడండి, నేను యాడ్ ఐటమ్స్ అంటాను, అంటే ఇక్కడ మనకి టూ చూపిస్తుంది. ఇక్కడ 2 టైప్స్లో మనం కాల్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ పైన డిఫాల్ట్ వాల్యూ అనేది ఒకటి ఇచ్చాం కాబట్టి, సో ఫస్ట్ పారామీటర్ పాస్ చేస్తే చాలు 10+5, డిఫాల్ట్ వాల్యూ 5 కదా, 10+5 15 వస్తుంది. ఇప్పుడు సమ్ అనేది ఇన్ కేస్ కాదు, నేను 2 వాల్యూస్ని పాస్ చేద్దాం అనుకున్నారనుకోండి, యూ కెన్ 10, నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి 20. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 5 అనే వాల్యూ ప్లేస్లో 20 అనేది ఉంటుంది. 5 ఎరేజ్ అయిపోతుంది, ఎందుకంటే లాస్ట్ ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ అనేది ఉంటుంది ఏ వేరియబుల్లో అయినా. సో రీఇనిషియలైజ్ చేసాం కాబట్టి లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఉంటుంది. 10+20 మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు.
డిఫాల్ట్ వాల్యూ ఉన్నా కానీ మళ్ళీ వాల్యూ పంపించుకొని. నెక్స్ట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్ చూశారు. ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్ కూడా అర్థమైంది కదా. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ ఏ వాల్యూ అయితే ఏ నేమ్ అయితే ఇస్తామో అది కాలింగ్ టైంలో కనపడుతుంది. సో ఇప్పుడు ఫంక్షన్ విత్ డిఫాల్ట్ వాల్యూ కూడా చూసాం కదా, పారామీటర్స్ డిఫాల్ట్. ఇప్పుడు ఫంక్షన్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ సేమ్ నేను కట్ చేసి ఇందులో పేస్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ ఒక సమ్ వాల్యూ అనేది ఉంది. నెక్స్ట్ అంటే ఇక్కడ 30 అనే వాల్యూ ఉంది. సో నేను ఇది తీసేస్తున్నాను. నెక్స్ట్ సమ్ val1 ఇచ్చేసి డైరెక్ట్గా నేను పారామీటర్ ఇచ్చేసి డైరెక్ట్గా వితౌట్ స్పేస్ పారామీటర్ ఇచ్చేసి డేటా టైప్ ఇచ్చాను. సో ఏమవుతుందంటే ఇది డైరెక్ట్గా పారామీటర్ లాగా తీసుకుంటుంది ఇన్ కేస్ డైరెక్ట్ తీసుకుంటే. సో వైకి నేను val1 అని ఇస్తున్నాను. సో ఈ పారామీటర్ని ఇక్కడ పాస్ చేశాను. ఇక్కడ ఒక రిటర్న్ టైప్ ఇద్దాము, ఈజీగా ఉంటుంది మనకి. ఇంట్. సో మనకి ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసరికి ఇంట్ వాల్యూ ఇవ్వాలి. స్ట్రింగ్ కానీ బూలియన్ కానీ ఇస్తే కుదరదు. సో మనం పారామీటర్స్ అనేది ఏ టైప్ అయినా ఏ డేటా టైప్ అయినా పాస్ చేసుకోవచ్చు. రిటర్న్ ఇక్కడ మనకి సబ్స్ట్రాక్షన్ కాబట్టి సమ్ మైనస్ వై. సో ఇక్కడ రిటర్న్ వాల్యూ సమ్ మైనస్ వై. నేను ఇప్పుడు లెట్ సబ్స్ట్రాక్షన్ కాల్ చేస్తున్నా. సబ్స్ట్రాక్షన్ val1. ఈ val1లో ఒక 12 ఇస్తాను. 12 ఇచ్చి ప్రింట్ సబ్ రన్ చేస్తే ఇప్పుడు వాల్యూ 30 మైనస్ 12 18 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను యాడ్ ఐటమ్స్ అనే ఫంక్షన్ని ఈ ఫంక్షన్లో కాల్ చేశాను. సో డైరెక్ట్గా నేను ఈ యొక్క ఫంక్షన్నే బయట కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ అవుట్ సైడ్ కాల్ చేసిన ఈ వేరియబుల్కి ఈ ఫంక్షన్ ఫస్ట్ కాల్ అయ్యి అందులో ఉన్న ఫస్ట్ లైన్ ఇది కాబట్టి ఈ ఫంక్షన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ వాల్యూ రిటర్న్ అయిన తర్వాత ఈ లైన్కి వస్తుంది నెక్స్ట్, ఈ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత. సో ఈ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది, నెక్స్ట్ రిటర్న్. సో ఫంక్షన్స్ అనేవి వెరీ ఈజీ. ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్ నేర్చుకోండి చాలు, ఇంక ఇనఫ్. మీకు మిగతా అన్నీ అర్థమైపోతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.